ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. సార్ సుధాకర్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సుధాకర్ గారు, ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత ఒక రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉండదు. ఏదో ఎప్పుడో కొంత పెన్షన్ వస్తుంటుంది కాబట్టి చాలామంది రిటైర్మెంట్ తర్వాత ఆ పెన్షన్ డబ్బులతో లైఫ్ని లీడ్ చేస్తుంటారు. అదేవిధంగా కొన్ని సందర్భాలలో అంటే ఎవరైతే ఆ ఇంటి యజమాని ఉన్నారో సో వాళ్ళ మీదే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఆధారపడి ఉంటారు. సో బ్రెడ్ అండ్ బటర్ అంతా కూడా ఆయన ఏర్పాటు చేస్తుంటారు. సో మరి ఏదైనా సందర్భంలో ఆ ఇంటి యజమాని కాలం చేస్తే తర్వాత ఆ ఇల్లాల పరిస్థితి, ఆ పిల్లల పరిస్థితి గందరగోళంలో పడిపోతుంది, అయోమయంలో పడిపోతారు. సో అటువంటి సిచ్యువేషను ఎవరికి రాకూడదని మనం కోరుకుందాం. సో అంటే ఒకవేళ అంటే ఆ ఇంటికి యజమానిగా ఉన్న వ్యక్తి కాలం చేసి మరి ఆ కుటుంబ సభ్యులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే మరి ఎస్బీఐ లైఫ్ నుంచి స్పెషల్గా విమెన్కి సంబంధించి, మహిళలకి సంబంధించి ఏదైనా ఒక ఆర్థిక భరోసా, ఆర్థిక భద్రత కల్పించే పాలసీస్ ఏమైనా ఉన్నాయా? మంచి క్వశ్చన్ అడిగారండి. మనం ఇప్పుడు సమాజంలో చూస్తుంటాము, అంటే మనకు 2004 కంటే ముందు జాయిన్ అయిన ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పెన్షన్ అనేది ఉండే. వాళ్ళని మనం ఫస్ట్ రిటైర్ అయ్యగానే మీకు పెన్షన్ ఉందా అని ఒక క్వశ్చన్ అడుగుతాం. అంటే పెన్షన్ ఉంది అంటే అతని రిటైర్మెంట్ లైఫ్ అనేది చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనేది భావిస్తారు ప్రతి ఒక్కరు. రెండో ఏంటంటే అతను రిటైర్ అయ్యేటప్పుడు కూడా పెన్షన్ ఉంది అంటే నెక్స్ట్ లైఫ్ కూడా నేను హ్యాపీగా ఉండగలుగుతాను అనేది ఒక భరోసా అతనికి ఉంటుంది. ఎవరికైతే పెన్షన్ లేదు, ఇప్పుడు మనం చూస్తుంటాం కార్పొరేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, ఎన్ఆర్ఐస్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ ఎవరైనా కూడా రిటైర్మెంట్ ఎవరైనా కూడా, ఈవెన్ బిజినెస్ పీపుల్ అయితే 60, 65, 70కి రిటైర్ అవుతుండొచ్చు. మామూలు ఎంప్లాయీస్ అయితే మాత్రం ఏ ఎంప్లాయీ కైనా కూడా 60 yearsలో రిటైర్ కావాల్సిందే. ఆ రిటైర్ అయ్యే టైంలో కూడా వాళ్ళకి ఏంటంటే రిటైర్ అయిన తర్వాత ఈ సేమ్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే దానికి సరిపడా ఇన్కమ్ అనేది ఉండాలి. దానికోసమని మనకి ఏంటంటే ఎస్బీఐ లైఫ్ నుంచి ఒక గ్యారెంటెడ్ ఇన్కమ్, రేపటి రోజు మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినా తగ్గినా సంబంధం లేకుండా మనకి ఏంటంటే ఒక 30 years వరకు రెగ్యులర్ గా ఇన్కమ్ ఇచ్చే విధంగా ఒక గ్యారెంటెడ్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. మనకి ప్లాన్ వచ్చి స్మార్ట్ ప్లాటినా సుప్రీం అని చెప్పేసి దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది మనకి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు ఒక క్వశ్చన్, సార్ ఒక లేడీకి ఎలా ఇవ్వచ్చు ఈ పాలసీని, ఎలా గిఫ్ట్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇవాళ మనం చూస్తున్నాం సార్. ఏంటంటే గవర్నమెంట్స్, కొన్ని గవర్నమెంట్స్ పెన్షన్ లాంటివి ఇస్తున్నాయి, 2500, 3000, 3000 ఇస్తున్నాయి. ఆ 3000 ఇవాళ రోజునే అవి మనకు సరిపోవు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న రోజు ఎక్స్పెండిచర్ తీసుకున్న రెగ్యులర్ ఎక్స్పెన్సెస్, మెడికల్, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి అవి సరిపోయే పరిస్థితి లేదు. 2000, 3000 దేనికి కూడా సరిపోవు సార్. ఇవాళ మనం ఒక కేజీ రైస్ తీసుకోవాలన్నా కూడా దాదాపు 50 నుంచి 60 రూపాయలు ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది. ఒక కిలో చికెన్ తీసుకోవాలన్నా కూడా 300, 400 పే చేయాల్సి వస్తుంది. అదే మటన్ తీసుకుంటే 1000 రూపీస్కి ఎక్కడ తక్కువ లేదు. ఆ 1000 అంటే 3 సార్లు 1000 తీసుకుంటే 3000 రూపీస్ వాళ్ళకి అయిపోయే పరిస్థితి. అసలు 1000 రూపాయలు తీసుకుని బజార్కి వెళ్తే ఇంటికి వచ్చేటప్పుడు రూపాయి కూడా మిగలట్లేదు. అంటే అంత ఎక్స్పెండిచర్ ఉన్నాయి. అది ఇవాళ రోజున చూస్తున్నాం మనం. ఎవరే ముందు చూసుకుంటే అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఒక మంచి హస్బెండ్, ఎవరైతే మా భార్యను నేను ప్రేమగా చూసుకుంటాను, నాకు రిటైర్మెంట్ అయిన తర్వాత రెస్పాన్సిబుల్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈవెన్ వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళు ఒక పెన్షన్ లాగా తీసుకోవచ్చు, తర్వాత వాళ్ళ వైఫ్ కూడా ఒక పెన్షన్ లాగా ఇచ్చిపోయే విధంగా ఈ పాలసీని అనేది డిజైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, ఒక మంచి బిజినెస్ పీపుల్ కానివ్వండి, లేకపోతే ఒక మంచి ఎర్నింగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, లేకపోతే ఎన్ఆర్ఐ అనుకుంటే కొన్ని ఇయర్లీ ఒక 5 lakhs అట్లా ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి సార్. ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ 10 years పే చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వైఫ్ ఏజ్ ఒక 40 years ఉంది అనుకుంటే 40 నుంచి 45, 50 దాకా అతను పేమెంట్ చేస్తాడు. అనేది ఒక 5 years వెయిట్ చేస్తాడు. అంటే ఆమెకు 55 years నుంచి పెన్షన్ స్టార్ట్ అయిపోతుంది సార్. నెలకి 50,000 రూపాయలు పెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. నెలకు 50,000 రూపాయలు. ఆమె ఏజ్ 85 years వచ్చేంత వరకు ఆమెకు పెన్షన్ అనేది రెగ్యులర్గా వస్తుంటుంది. మంత్లీ 50,000 రూపీస్, అంటే ఫర్ యానం వచ్చి 6 lakhs రూపీస్. ఒక 40-30,000 ఆమెకు ఎక్స్పెండిచర్ వెళ్ళినా కూడా ఒక 20,000 వాళ్ళ మన్మనుకో మన్మరాలకో ఏమైనా గిఫ్ట్ ఇవ్వడానికో, లేకపోతే ఇంకా వేరే మెడికల్ ఎక్స్పెండిచర్కో దేనికో దానికి యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా మనకి ఏంటంటే ఒక 10 years కనుక మనం ఇక్కడ పే చేసి వదిలేస్తే మనకు కంపెనీ 30 years ఇస్తుంది. 30 years ఇచ్చిన తర్వాత కూడా మనం ఏదైతే అమౌంట్ పే చేసిన 10 years కలిపి 50 lakhs ఏదైతే పే చేస్తామో దానికి ఒక 5 lakhs యాడ్ చేసి 55 lakhs రూపీస్ మళ్ళీ 85 yearలో మళ్ళీ ఆమెకు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రేపటి రోజు ఒకవేళ ఆమె 85 దాకా బతుకుంది అంటే పెన్షన్ వస్తుంది, మళ్ళీ ఒక 55 lakhs రూపీస్ వస్తుంది. మళ్ళీ ఆ 55 lakhs తోటి ఇంకొక 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో ఆమె బతుకుంది అంటే ఆ అమౌంట్ అనేది ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్.
సో మరి ఇక్కడ ఏజ్ లిమిట్, ఏజ్ క్రైటీరియా ఎంత ఉంటుంది అండ్ మినిమం ఎంత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏంటంటే నాకు పిల్లల మీద లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండొచ్చు, భార్య మీద లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండొచ్చు, లేకపోతే ఒక లేడీ ఎంప్లాయ్ ఉంటే భర్త మీద లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండొచ్చు. అలాంటి వారు ఎవరైనా కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. మన ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి 3 years నుంచి 60 years వాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా మనం ఈ పాలసీలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లల పేర్లో తీసుకున్నాము, మా అబ్బాయికి ఒక నెలకు ఒక 50,000 రూపాయలు, రేపటి రోజు అతను ఇల్లు ఈఎంఐ కట్టుకుంటాడా, లేకపోతే ఒక కారు కొనుక్కుంటాడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్న ఒక 5 లక్షలు లేకపోతే 5 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఒక 10 ఏళ్ళు కట్టాడు అనుకోండి, 3 years అన్నా సరే, ఒక 5 years ఉన్నప్పుడు అతను స్టార్ట్ చేస్తే 10 years పే చేస్తే 15th yearలో అతనికి పేమెంట్ అయిపోతుంది. 20th year నుంచి అతనికి స్టార్ట్ అయిపోతుంది సార్. ఇవాళ మనం అనుకున్న ఒక 1 కోటి రూపాయలు ఇల్లు అయినా కూడా 50,000 ఈఎంఐ లాగా వెళ్ళిపోవచ్చు. లేదు ఒక మంచి కారు కొనుక్కున్నాడంటే కారు ఈఎంఐ లాగా వెళ్ళిపోవచ్చు. లేకపోతే రెగ్యులర్ ఎక్స్పెండిచర్ లాగా కూడా అతనికి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అతను ఏంటంటే మా నాన్న నాకు ఒక అమౌంట్ 50,000 రూపీస్ పర్ మంత్ నా అకౌంట్లో పడే విధంగా నాకు చేసి పోయాడని చెప్పేసి పిల్లలకు కూడా ఉంటుంది. ఒక ఆడపిల్ల అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆమెకు ప్రతి నెల ఒక 50,000 రూపాయలు ఆమె అకౌంట్లో పడ్డది అనుకోండి, ప్రతిసారి ఆమెకి ఏంటంటే వాళ్ళ నాన్న గుర్తుకొస్తాడు, మా నాన్న ఇచ్చాడు ఈ 50,000 రూపాయలు అని చెప్పేసి. ఇవాళ మనం ఒక 10 grams గోల్డ్ తీసుకుందామంటే 1,00,000 రూపాయలు, 1,30,000 వచ్చేసి సార్. అంటే ఒక నియర్ అబౌట్ ఒక 30 grams బంగారం ఆమెకి ఇచ్చినట్టే పర్ ఇయర్. రెండోది రేపటి రోజు ఆమెకు ఇంటికి ఊరెళ్ళిన అంటే పెళ్లి అయిన తర్వాత కొంచెం ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్ ఉండొచ్చు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి వాళ్ళ హస్బెండ్ మీద ఆధారపడడం, అత్తమ్మ మీద ఆధారపడడం అలాంటివి ఉండవు. అప్పుడు ఆమెకు కొంచెం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. మళ్ళీ రేపటి రోజు పిల్లలు వెళ్ళిన తర్వాత కూడా పిల్లలకి ఏమైనా చిన్న చిన్న ఎక్స్పెండిచర్, పాల డబ్బాలకో లేకపోతే ఇంకా దేనికన్నా మెడికల్కో దేనికో ఒకదానికి యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక తండ్రి కూడా పాపకు గిఫ్ట్ ఇచ్చిన విధంగా కూడా ఈ పాలసీ అనేది మనకు ఉంటుంది. ఇందులో మనకు మినిమం ఇన్వెస్ట్ సార్, ఇప్పుడు మనం 5 lakhs అంటే 5 lakhs అని కాదు, మినిమం 50,000 నుంచి ఈ పాలసీ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న కుటుంబాలు కూడా 50,000 తీసుకున్నా కూడా వాళ్ళకి నియర్ అబౌట్ ఒక 4,000 to 5,000 రూపీస్ పెన్షన్ లాగా వస్తుంది వాళ్ళకి కూడా. అలా ఏంటంటే చిన్న చిన్న పెన్షన్ కావాలంటే చిన్నది, పెద్ద కావాలనుకుంటే పెద్ద. వాళ్ళ ఏంటంటే వాళ్ళ ఆర్థిక స్తోమతని రేపటి రోజు నా కూతురు కానీ, నా కొడుకు కానీ, మా భార్యకు కానీ, లేకపోతే నా హస్బెండ్ కానీ ఒక మంచి పాలసీ, మంచి ఒక రిటర్న్స్ వచ్చే విధంగా గ్యారెంటెడ్గా బాండ్లో రాసిచ్చే విధంగా ఈ పాలసీ అనేది మనకు ఉంటుంది. మినిమం 50,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు సార్. మనం మాక్సిమం ఎంతైనా పే చేసుకోవచ్చు. మన కెపాసిటీని బట్టేసి, మన ఇన్కమ్ సోర్స్ని బట్టేసేసి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. అండ్ అదేవిధంగా ఇన్సూరెన్స్ కవర్ కానీ అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి ఏదైనా చెప్పగలరా? మంచి క్వశ్చన్ అడిగారండి. మనకు ఇందులో మనకు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం మనం 5 lakhs తోటి అనుకుంటే 55 lakhs ఇన్సూరెన్స్ కవర్ డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇందులో మనం యాక్సిడెంటల్ రైడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఒక యాక్సిడెంటల్ రైడర్ యాడ్ చేసుకోవాలన్నా కూడా మనకి ఏదైతే 55 lakhs into 3 times లేదంటే విచ్ ఎవర్ 2 crores ఏదైతే ముందైతే అది దాన్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ యాక్సిడెంటల్ రిస్క్ అయితే 2 crores 10 lakhs వస్తుంది. నార్మల్ రిస్క్ అయితే మాత్రం 55 lakhs వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ అనేది డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఇందులో ఇంకొక బ్యూటీ ఏంటంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ మనం 15th yearలో స్టార్ట్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ పేరులోనే ఈ పాలసీ తీసుకున్నాడు అనుకుంటే, హస్బెండ్ వచ్చేసరికి ఒక 50 years ఉన్నాడు సార్, అతను ఒక 10 years పే చేస్తాడు, అంటే 60 years దాకా పే చేస్తాడు. 65 నుంచి రిటర్న్ స్టార్ట్ అవుతుంది అనుకున్నా కూడా 65, 75, 80 దాకా అతను లైవ్ ఉన్నాడు అనుకుంటే ఓన్లీ 15 years మాత్రమే అతను రిటర్న్ తీసుకున్నాడు. అప్పుడు ఇంకో 15 years మనం ఇవ్వాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళ హస్బెండ్ లేకున్నా కూడా సేమ్ అమౌంట్ ఆ 50,000 వైఫ్ కూడా మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ వైఫ్ హస్బెండ్ తీసుకుంటాడు, వైఫ్ తీసుకుంటాడు, మళ్ళీ ఒక లంసమ్ అమౌంట్ ఇన్ కేసు ఇద్దరు కాలం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక లంసమ్ అమౌంట్ అనేది పిల్లలకు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇందులో. రైట్ సార్, రైట్. మీ నెక్స్ట్ ఇంకోటి మీరు ట్యాక్స్ బెనిఫిట్ కూడా అడిగారు. ట్యాక్స్ బెనిఫిట్ మీరు అన్నట్టు ఏంటంటే ఇందులో కూడా మనకు మనం సెక్షన్ 80C కింద మనం ట్యాక్స్ లో చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. వచ్చే రిటర్న్స్ కూడా ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఫాదర్ పే చేశాడు, రేపటి రోజు అమ్మ వాళ్ళ వైఫ్ కానీ లేకపోతే పిల్లలకు కానీ బెనిఫిట్స్ వస్తున్నాయి, అప్పుడు కూడా వాళ్ళు ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రేపటి రోజు వాళ్ళ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సేబుల్ స్లాబ్లోకి వచ్చినా కూడా మనం ఇక్కడ ఈ ఇయర్లో ఫాదర్ సేవ్ చేసిన అమౌంట్ని పిల్లలు కూడా వాళ్ళు రేపటి రోజు ట్యాక్స్ సేవింగ్లో చూపించుకోవచ్చు. రేపటి రోజు వచ్చిన అమౌంట్ని కూడా దాన్ని వైట్ మనీ కింద చూసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విష్ణు గారు. ప్రేక్షకులకు విజ్ఞప్తి, మనం బ్రోచర్లో ఉన్న అన్ని విషయాలను మనం ఒకేసారి చెప్పడానికి కష్టమవుతుంది సమయానుభావం వల్ల. మీకు ఏదైనా సమస్యలున్నా లేకపోతే ఏమైనా సందేహాలున్నా కూడా తప్పకుండా మీరు ఫోన్ చేయొచ్చు. లేదు అంటే మీ దగ్గరికి వచ్చిన అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రతి విషయాన్ని తెలుసుకున్న తర్వాత అన్ని చూసిన తర్వాతనే మీరు పాలసీ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విష్ణు గారు.